నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గత కొంతకాలం నుంచి చూసుకున్నట్టయితే చాలామంది మతాల గురించి, కులాల గురించి మాట్లాడుతున్నాం. మనం 2026లో ఉన్నా కూడా వాటికే ప్రథమ పీట వేస్తున్నారు సొసైటీలో. ఒక రకంగా చూసుకున్నట్టయితే కొంతమంది పాస్టర్స్ కూడా ఒక ముందడుగు వేసి చంపుతాం, నరుకుతాం, సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళని అని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఏంటి అసలు ఏం జరుగుతుంది సొసైటీలో? అనేక సమస్యలు ఉన్నాయి, నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి, రాజధాని సమస్యలు ఉన్నాయి. ఇలాంటివన్నిటి గురించి కాకుండా ఈ మతాల గురించి, కులాల గురించి ఎందుకు ఇప్పుడు చర్చ జరుగుతుంది? దట్టు ఈ మత ప్రబోధకులు అని చెప్పే వాళ్ళు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు? సో వీటన్నిటి గురించి మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఒక చర్చిలో ఒక పాస్టర్ చంపుతా, వీటి గురించి మాట్లాడే వాళ్ళని నేను చంపుతా, హిందూ ధర్మం గురించి మాట్లాడే వాళ్ళని చంపుతా, దట్టు పవన్ కళ్యాణ్ గారిని ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇటువంటి దరిద్రులు ఉండబట్టే, ఇటువంటి దౌర్భాగ్యులు ఉండబట్టే మన దేశం ఇట్లా నాశనం అవుతుంది. ఆడంత నీచుడు ఎవడు లేడు సమాజానికి, వాడంత నీచుడు ఎవడు లేడు. కానీ వాడు ఎవరికి మేలు చేస్తున్నాడు? ఆ పాస్టర్ ఎవరికి మేలు చేస్తున్నాడు? అసలు వాళ్ళకు కూడా మేలు చేయట్లేదు, ఇంకా వాళ్ళలోనే పవన్ కళ్యాణ్కి మేలు చేస్తున్నాడు. అట్లెట్లా సార్? పవన్ కళ్యాణ్ని తిడితే పవన్ కళ్యాణ్ హిందూ సనాతన ధర్మం తిరిగితే పవన్ కళ్యాణ్ హిందూ సనాతన ధర్మ రక్షకుడు అయిపోయాడు ఇప్పుడు. అంతకుముందు పవన్ కళ్యాణ్ ఏంటి? కమ్యూనిస్టు. నెత్తి మీద జాలీ టోపీ పెట్టుకొని, ముస్లిం టోపీ పెట్టుకొని బిర్యానీ తిన్నాడు నేల మీద కూర్చొని. చర్చికి వెళ్ళి ప్రేయర్ చేసినాడు. నేను బ్యాప్టిజం తీసుకున్నా అన్నాడు, నా పిల్లల్ని బ్యాప్టిజం చేయించిన అన్నాడు. అటువంటి పవన్ కళ్యాణ్ని ఈ ఈ నికృష్టుడు వచ్చి ఏమంటున్నాడు? సనాతన ధర్మం గురించి మాట్లాడితే నేను పవన్ కళ్యాణ్ని నరికేస్తా అంటున్నాడు. అంటే పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ రక్షకుడు చేస్తున్నాడు వీడు. పవన్ కళ్యాణ్ ఇంతవరకు సనాతన ధర్మ రక్షకుడు అంటే ఎవడు నమ్మేవాడు కాదు. ఇప్పుడు ఒక క్రిస్టియను రేపొద్దున ఒక ముస్లిం వచ్చి అంటే ఓహో సనాతన ధర్మ రక్షకుడు అని నమ్ముతారు జనాలు. ఇంకొక పాస్టర్ ఉన్నాడు మొన్న, ఆడొకడు. అంటే పాస్టర్ని వాడు వీడు అంటున్నందుకు ఏమనుకోవద్దమ్మా. ఆడేమంటాడు? తూర్పు గోదావరి జిల్లా క్రైస్తవుల జిల్లా అంటాడు, పశ్చిమ గోదావరి జిల్లా క్రైస్తవుల జిల్లా అంటాడు, కృష్ణా జిల్లా క్రైస్తవుల జిల్లా అంటాడు, బాపట్ల జిల్లా అంటే ఎవడా నువ్వు? భారతదేశం ప్రతి ఒక్కరిది, క్రైస్తవుడిది, హిందూది, ముస్లింది కాదు. భారతదేశం భారతీయులది. ఇదే పవన్ కళ్యాణ్ అక్కడ పుష్కరాల కోసము టెంపరీగా ఒక స్టెప్స్ కట్టారు. కృష్ణ అమ్మవారి గుడి దగ్గర దుర్గా ఘాట్ వేరు, ఆ దుర్గా గుడికి సంబంధించిన ఘాట్ వేరు. అది సరిపోదు పుష్కరాలకు కాబట్టి ఒక 2 కిలోమీటర్ల వరకు స్టెప్స్ కడతారు. ఇటువైపున అటువైపున, గుంటూరు వైపున ఇటువైపున కడతారు. అక్కడ ఏమైందంటే బ్యాప్టైజ్ చేయాలంటే నీళ్ళలో ముంచి బ్యాప్టైజ్ చేయాలి. ఒక ఆయన వచ్చి అక్కడ ఎక్కడైతే పుష్కరాల కోసం అది కట్టారో, పుష్కరాలు అయిపోయిన తర్వాత, ఎప్పుడైంది మనకి పుష్కరాలు 2016లో అయింది కృష్ణా పుష్కరాలు. అది అయిపోయిన తర్వాత ఈయన 2020లోనో 2021లోనో ఏమన్నాడంటే అక్కడ పుష్కరాల కోసం ఏర్పాటు చేసిన తాత్కాలిక సదుపాయం దగ్గర ఒక ఆయన పాస్టర్ వచ్చి బ్యాప్టైజ్ చేసింది. ఆయన అంటాడు పవన్ కళ్యాణ్, అక్కడ కృష్ణా నదిలో బ్యాప్టైజ్ చేస్తుంటే నువ్వేం చేస్తున్నావు జగన్ అంటాడు. అంటే జగన్ మీద హిందువుల స్థానంలో నువ్వు క్రిస్టియన్లకు వాడుకునేందుకు నువ్వు అనుమతిస్తున్నావు అని జగన్ని క్రిస్టియానిటీ అంటగట్టాలని చూస్తున్నాడు. అప్పుడు నేను అన్నాను ఒక డిబేట్లో, జర్నలిస్ట్ సాయి ఉన్నాడు ఆ డిబేట్లో, కృష్ణా నది దాదాపు 1400-1500 కిలోమీటర్లు ఉంటుంది. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అది హిందువులది కాదు. అది భారతదేశంలో ప్రతి ఒక్కడికి, ప్రతి మతంలో వాళ్ళకి హక్కు ఉంటుంది. ఎట్లా అంటాడు పవన్ కళ్యాణ్ అంటే, జర్నలిస్ట్ సాయి ఏమంటాడు తెలుసా, నువ్వేమన్నా వైసీపీలో చేరావా, అట్లా అంటావేంటి అన్నాడు. అయితే బ్యాప్టైజ్ ఎక్కడ చేసుకోవాలి? అన్ని హిందూ నదులు అయితే, భారతదేశంలో నదులని హిందువులు అయితే బ్యాప్టైజ్ ఎక్కడ చేసుకోవాలి? పవన్ కళ్యాణ్ పిల్లలకి బ్యాప్టైజ్ చేయించిండు రష్యా పోయి. నీకు డబ్బులు ఉన్నాయి, నువ్వు చేయిస్తావు, అందరూ పోలేరు కదా. సో ఈ జిల్లా ఆ జిల్లా కృష్ణ చెప్పు తీసుకుని కొట్టాలా? అసలు అది కాదు సార్, ఇక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని అనేది కరెక్ట్గా లేదు.
ఇప్పటికీ కూడా అది ఏమంటారంటే దాని మీద ఇదే అమరావతి శాశ్వత రాజధాని అని కూడా ఇప్పటికీ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఇంకా సమస్యలు ఉన్నాయి, ఇంకా నిర్మాణంలో దశలోనే ఉంది. వీటన్నిటి గురించి ఎవ్వరూ మాట్లాడకుండా ఈ కులాల గురించి, మతాల గురించి, నిరుద్యోగ సమస్య అంతే ఉంది, అండ్ స్కూల్స్ గురించి విద్యార్థులు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నిటి గురించి మాట్లాడకుండా ఏంటి సార్, నాకు అర్థం కాదు. అందుకనే నిజంగా మన దేశం నాస్తికత్వం వైపు వెళ్తే తప్ప మన దేశం బాగుపడదు. ఈ కులాలు మతాలలో గొడవలు పడి 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 అసలైన సమస్యల మీద మనము చర్చించడం ఆపేశాం. అసలైన సమస్యలు మనకి ఎంప్లాయ్మెంట్ కావాలి. ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయ్మెంట్ లేదు. ఆంధ్రప్రదేశ్ యువత బయట రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఏం చేయాలా దాని గురించి మాట్లాడే టైం మన దగ్గర లేదు. స్కూల్ ఎడ్యుకేషన్ జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోయిన తర్వాత నాడు నేడు కాన్సెప్ట్ వెనక తగ్గిపోయి గవర్నమెంట్ స్కూల్లో పిల్లల అటెండెన్స్ పడిపోతుంది. అక్కడి నుంచి అందరూ ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తున్నారు. అదొక పెద్ద సమస్య. హాస్పిటల్స్ ఏంటి, రోడ్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, మన జీడిపి ఎలా పెంచుకోవాలి, మహిళలకి అలాగే ఇంట్లో ఉన్న నిరుద్యోగులకి వాళ్ళకి ఉపాధి కల్పన, ఈ సమస్య మీద మాట్లాడంటారా దౌర్భాగ్యులారా అంటే ఒక్కొక్క ఒళ్ళు కొవ్వు నిండినవాడు ఒకడు ఈ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. హిందుత్వం అని ఒకడు, ఈ జిల్లా క్రిస్టియన్ జిల్లా, ఆ జిల్లా క్రైస్తవుల జిల్లా అని ఒకడు. అసలు సమస్య నుంచి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేసే దేశద్రోహులు వీళ్ళు. వీళ్ళందరినీ లైన్ నిలబెట్టి చెప్పుతూ పటా 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 కొట్టించాలి. ప్రజలతోనే కొట్టించాలి వీళ్ళని. ఎరా నువ్వు మాట్లాడాల్సింది ఏంటి నువ్వు మాట్లాడాల్సింది? మీ దేవుడు ఏం చెప్పాడు, ఆయన మంచి వాక్యాలు ఏంటి, నీకు దారి ఏంటి అది చూపించు. నీ దశమ భాగం కోసం కక్కుర్తిపడి నోటికొచ్చిందల్లా వాగి మనోభావాలు రెచ్చగొట్టి నీ డబ్బులు నీ జేబులు నింపుకుంటున్నావు తప్ప నువ్వు క్రైస్తవానికి చేసేదేం లేదు, నువ్వు క్రైస్తవులకి చేసేదేం లేదు. ఆడు ఎందుకన్నాడు చంపేస్తానని? పాపులారిటీ కోసం. పాపులారిటీ వస్తే ఎక్కువ మంది క్రైస్తవులు ఆయన దగ్గరికి వస్తారు, ఆయనకి దశమ భాగం ఎక్కువ వస్తుంది. జేబులు నింపుకునే వ్యాపారం ఇది. సరే ఇక్కడ క్రిస్టియన్సే అని కాదు, మన హిందూస్లలో కూడా చాలా వరకు ఇట్లాంటివి ఉన్నాయి కదా. మీ హిందూస్, మన హిందూస్ కాదు. అదేంటి నేను నాస్తి కూడా చెప్పాను కదా, మీ హిందూస్. సరే సార్, హిందూస్లలో చూసుకున్నట్టయితే వీళ్ళని వాళ్ళని తిట్టుడు, వాళ్ళు వీళ్ళని తిట్టుడు, ఇదే జరుగుతుంది. ఇది కాకుండా అసలు మన సమస్య అని చెప్పేసి మాట్లాడుకునే వాళ్ళని ఈ మధ్యకాలంలో నేను చూడలేదు అసలు. ఏముందమ్మా, ఇప్పుడు మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే 2014 కంటే ముందర నేను ఎవరు గోమూత్రం తాగడము, గోమయం తినటము నేను ఎప్పుడు చూడలేదమ్మా. కానీ కొంతమంది చెప్తున్నారు చెప్పేవాళ్ళేమో కానీ క్యాన్సర్ కి కూడా అని చెప్పు తీసుకుని కొట్టు ఎవడనంటే క్యాన్సర్ వస్తుంది అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్, క్యాన్సర్ కూడా ఆడిని చెప్పు తీసుకుని కొట్టమ్మా. గోమూత్రంతో క్యాన్సర్ క్యూర్ అవుతుంది అంటే వాడిని చెప్పు తీసుకుని కొట్టు. క్యాన్సర్ హాస్పిటల్లో వందలాది వేలాది మంది పేషెంట్స్ ఉన్నారు కదా, చూపిమను, ప్రూవ్ చేయమను. ఈ దొంగలందరూ ఏం చేస్తారంటే వాళ్ళకి రోగాలు వస్తే వాళ్ళు పోయి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటారు. ఆడున్నాడు రామ్దేవ్ బాబా, ఆడు జర్మనీలో పోయి ఏదో నీ ఆపరేషన్ చేసుకున్నాడంట. సద్గురు కూడా బ్రెయిన్ సర్జరీ చేయించుకున్నాడు. అలాగే ఇంకొకటి ఉన్నాడు బాగేశ్వర్ బాబా, ఆడు బాబా బాగేశ్వర్ అంటారు వాడిని. వాడు ప్రజలందరికీ హనుమంతుడు ఇది పెట్టి అది పెట్టి చెప్పండి ఇట్లా వెళ్ళిపోతుంది అన్నాడు. ఆడు మన పాదయాత్ర చేస్తే మూర్చపోతే డాక్టర్లు వచ్చి అంటే ట్రీట్మెంట్ చేస్తారు. ఇంకొకటి ఉన్నాడు కల్వరి తైలం అని, కొబ్బరి నూనె అమ్ముతాడు, అన్ని రోగాలు పోతాయంట. ఆడు సెలైన్ ఎక్కించుకున్నాడు హాస్పిటల్ పోయి. ఈ దొంగ నాటకాలు ఆడుతున్నారు, దొంగ నా కొడుకులు రా వీళ్ళందరికీ. లేదు ఎందుకంటారా మీరు బాబు అంటే ఇన్ని ఆధారాలు చూసిన తర్వాత కూడా వాళ్ళ దగ్గరికే పోతారు, వాళ్ళ ప్రేయర్లు చేసుకుంటారు, వాళ్ళ కల్వరి తైలం తీసుకుంటారు, వాళ్ళ తాయెత్తులు తీసుకుంటారు, వాళ్ళ హోమాలు చేస్తారు. ఎప్పుడు బాగుపడతారు మీరు? 2026లో ఉన్నాం మనం పొరుగున ఉన్న చైనా ఎక్కడుంది, మనం ఎక్కడున్నాము? వాళ్ళ దగ్గర టైం లేదు దేవుడికి. కొత్త ఇవి కనిపెట్టాలా, కొత్త టెక్నాలజీ కనిపెట్టాలా, దాంట్లోనే సరిపోయింది చైనా. బుద్ధుడిని నమ్మిన చైనానేమో ఎక్కడో ఉంది. బుద్ధుడేమన్నాడు, దేవుడు లేడు ఏం లేడు, నీకు కష్టం వస్తే దాని పరిష్కారం నువ్వు వెతుక్కోవాలి. దాని పరిష్కారం ఏంటో ఆలోచించు, నీకు వచ్చిన కష్టానికి పరిష్కారం నువ్వే ఆలోచించుకోవాలి. సైన్స్ అంటేనే అది. ఈ రోజైతే భారతదేశం నుంచి ఇటువంటి దరిద్రులు, ఏ దరిద్రులు అంటే హిందుత్వం అనేవాళ్ళు,
భారతదేశం హిందూ, నీకు మతం ఉంటే ఇంట్లో పెట్టుకో, గడపలో పూజ చేసుకో, అంతేగాని భారతదేశం హిందూ దేశం అని, హిందూ ధర్మం అని, వాళ్ళు ముస్లింల ధర్మము ఇదని, అట్లాగే ఈ జిల్లా క్రైస్తవుల జిల్లా, ఆ జిల్లా క్రైస్తవులు అనే నికృష్టులు, దౌర్భాగ్యులు, అలాగే ఇలాంటి వాళ్ళందరినీ, ఈ పాస్టర్లను, పవన్ కళ్యాణ్ చంపే వీళ్ళందరూ ఏంటంటే పబ్లిక్ అటెన్షన్ని రియల్ ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేసే దౌర్భాగ్యులు వీళ్ళు. ఇప్పుడు ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుందమ్మా. ఏంటి కారణం ఏంటి? ఒకప్పుడు వాళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్. అవును సార్. ఈగోలకు కాదు, ఇక్కడ ఖొమేనీ వాళ్ళు ఏమంటే మత ఛాందసవాదం. సో మతాన్ని దీని ఆధారంగా చేసుకుని యూదులని హతమార్చాలి, యూదులు లేకుండా చేయాలి అనేది వాళ్ళ సిద్ధాంతం. వాళ్ళ మత గ్రంథం ప్రకారం అది కరెక్ట్. సో యూదులను నాశనం చేయడానికి ఈయనేం చేశారు, హిజ్బుల్లా అని, హమాస్ అని, హౌతీ అని, ఇటువంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి ఫండింగ్ ఇవ్వడం మొదలుపెట్టాడు. వాళ్ళకి మిసైల్ సప్లై చేయటము అన్నీ చేసి వీళ్ళని దాడి చేయడం మొదలుపెట్టారు. వీళ్ళు ఎదురు దాడి చేస్తే ఆయన ఏమన్నాడు, నేను ఒక న్యూక్లియర్ బాంబ్ తీసుకొని జెరూసలేం మీద వేసేస్తాను, జెరూసలేం అంటే అదే ఇజ్రాయెల్ మీద వేసేస్తాను, ఇజ్రాయెల్ని నాశనం చేస్తా అన్నాడు. ఇజ్రాయెల్ నాశనం చేస్తా అంటే ఇప్పుడు ఎవడైనా సరే నేను నాశనం చేస్తా అంటే వాడు నాశనం చేసేదాకా ఊరుకుంటాడా? ఊరుకోడు. ఆడి నేను నాశనం చేయడం మొదలుపెట్టాడు. ఏంటి దీని అన్నిటికీ మూలం ఏంటి? నా మతం గొప్ప, నా మతమే గొప్ప. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఎందుకు విడిపోయింది? బంగ్లాదేశ్ పాకిస్తాన్ భారతదేశం ఎందుకు విడిపోయినాయి? హిందువులు ముస్లింలు కలిసి ఉండడానికి కుదరదు. నా మతమే గొప్ప అని హిందువులు, నా మతమే గొప్ప అని ముస్లిమ్స్. అందుకనే దేశం ముక్కలైంది. దేశం ముక్కలై ఇప్పుడు పాకిస్తాన్కి ఇండియాకి వాడు వచ్చి జిహాద్ అంటాడు. సార్ ఇక్కడ ఇద్దరిది తప్పే ఉంది కదా సార్? ఇద్దరిది తప్పే ఉంది అంటారు కదా. నా మతమే గొప్ప అనే సిద్ధాంతం మూలం ఏంటి? నా మతమే గొప్ప, నీ మతం పనికిరాదు, కాఫీర్ అంటారు వాళ్ళు. సార్ ఇప్పుడు అట్లా చూసుకున్నట్టయితే మరి ప్రధానమంత్రి గారే మాట్లాడుతున్నారు కదా సార్ ఇవన్నీ. ఇట్లాంటి మాట్లాడే ప్రధానమంత్రులు, ఇట్లాంటి మాట్లాడే ముఖ్యమంత్రులతో పాటే దేశం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు మొన్న ఒక ప్రధానమంత్రి ఏమన్నాడంటే, ఒకసారి వెళ్ళాడంట, ఆయన ఎక్కడికి వెళ్తుంటే ఒక మురికి కాలువ ఉందంట. మురికి కాలువ మీద ఒక టీ అమ్మేవాడు ఏం చేశాడంటే దాని మీద ఒక బేసిన్ లాంటిది బోర్లు ఇచ్చాడంట. దానికి హోల్ పెట్టి దాంట్లో ఒక పైప్ పెట్టి తన టీ షాప్లో స్టవ్కి కనెక్షన్ ఇచ్చాడంట. టీ షాప్లో స్టవ్కి కనెక్షన్ ఇస్తే దాంతో టీ అది మీథేన్ గ్యాస్ ఒకసారి మండుతుంది అనమాట. ఎప్పుడన్నా రేర్లీ ఎక్కువ అయిపోతే దాంతో ఆయన ఛాయ్ చేస్తున్నాడు. సింపుల్ టెక్నాలజీ అన్నాడు. ఇదే భారతదేశంలో ఉన్నాడు కాబట్టి ఆయన ప్రధానమంత్రి. వేరే దేశాలు అయితే మెంటల్ హాస్పిటల్ ఇస్తారు, వేరే దేశాలు అయితే పిచ్చి ఆసుపత్రులు వేస్తారమ్మా. నేను నా తల్లి గర్భాన జన్మించలేదు, దేవుడు నన్ను నేరుగా పంపించాడు అన్నాడు నరేంద్ర మోడీ. అటువంటి వాడిని వేరే దేశాల్లో మెంటల్ హాస్పిటల్ ఇస్తారు. మనం ప్రధానమంత్రిని చేసాం. ఇటువంటి వాళ్ళకి అటెన్షన్ ఉంది. సనాతన ధర్మం అని ఎవరన్నా అంటే, పవన్ కళ్యాణ్ అంటే చంపేస్తారనే ఒక పాస్టర్కి, క్రైస్తవ జిల్లాలని చెప్పే ఒక దౌర్భాగ్యుడు నికృష్టుడికి, వీళ్ళకి అటెన్షన్ ఉంది. కానీ సైన్స్ ఏంటి, టెక్నాలజీ ఏంటి, మన పిల్లల భవిష్యత్తు ఏంటి? ఈ రోజున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. మన పిల్లలకి ఏంటి? చైనా తయారు చేసే టెక్నాలజీ చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి. మనం పోటీ పడలేము వాళ్ళతోనే. దాదాపు 100 సంవత్సరాల ముందు ఉంది మనకంటే చైనా. మనకి ఇట్లాంటివి ఏమన్నా ఏ సమిట్స్ చూస్తే కూడా దొరికిపోయాం కదా. అంటే మనము ఇప్పుడు నువ్వు దేవుడి దయ్యం మీద నువ్వు ఏమంటున్నావు? నువ్వు కూడా క్యాన్సర్ నయం చేస్తుంది అంటున్నావు. అంటే నీ దృష్టి ఎక్కడ ఉంది? గోమయంలో క్యాన్సర్ నివారక కణాలు ఉన్నాయి, దాని మీద ఉంది. చాలా మంది ఏమంటారు సైంటిఫికల్గా ప్రూవ్ అయిందని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు సార్. సార్ నిజంగా సైంటిఫికల్గా ప్రూవ్ అయితే మరి రోజు తాగిపించండి. ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు కదా అట్లాంటి వాళ్ళు. ఫస్ట్ మీ దగ్గరికి రాధా మనోహర్ దాస్ వస్తే అది ఉంది కదా బాబా రామ్దేవ్ది, ఆ గోమూత్రం తీసుకొని దాగరా అని చెప్పండి. ఆ దాగరా నువ్వు ఫస్ట్ అని చెప్పండి. ఆడు తాగడు, తాగమని చెప్తాడు, ఆడు తాగడు. ఎప్పుడైతే ఇవన్నీ తీసి మనము నాస్తికత్వం వైపు వెళ్ళి, నువ్వు చేసుకుంటే కూడా చేసుకో, మూఢనమ్మకాలు వద్దు. నువ్వు నీ దేవుడిని పూజించుకుంటే పూజించుకోవని, నా దేవుడే గొప్ప, ఇంకోసారి నీ దేవుడు గొప్ప అంటే సనాతనే గొప్ప అని పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు చంపేస్తావు? నువ్వు ఎట్లాగో క్రిస్టియన్ నీ దేవుడు అంటున్నావు, పవన్ కళ్యాణ్ హిందువుడే నా దేవుడు అంటున్నాడు. నువ్వెట్లా క్రిస్టియన్ నీ దేవుడు అంటున్నావు, ఆయన హైందత్వమే నా మతం అంటున్నాడు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ డిబేట్లో ఈ మత డిస్కషన్లు రానివ్వకూడదు, బ్యాన్ చేయాలి. అది ఒకప్పుడు లేకుండా కదా సార్. చట్టం తీసుకురావాలా. ఈ మధ్యలో స్టార్ట్ అయింది. అంటే దానికి కారణం ఏంటంటే కంపారిజన్ మొదలుపెట్టినారు. ఇప్పుడు క్రిస్టియన్స్ బైబిల్లో గొప్ప, ఇది గొప్ప అని వీళ్ళు, అట్లాగే వాడొకడు టీవీ ఉండేది, పీస్ టీవీ అని ఒకడు ఉండేవాడు, వాడి పేరేంటి, గడ్డం వేసుకుని ఇండియాలో బ్యాన్ చేసినారు, గుర్తుందా వాడిని? వాడి పేరు బంగ్లాదేశ్లో ఉంటాడు ఇప్పుడు వాడు. ఆడొకడు పీస్ టీవీ అని చెప్పి మా మతమే గొప్ప అని వాడు, వీళ్ళు మా మతమే గొప్ప అని వీళ్ళు. ఈ పంచాయతీలో దేశం సర్వనాశనం అయిపోయింది. 15 సంవత్సరాలలో సర్వనాశనం అయిపోయింది. ఒకడెవడో అంటాడు ఆడనెమలి మొగనెమలి సాంభోగవించవు, ఆడనెమలి కన్నీళ్లు తీసుకొని మొగనెమలి కన్నీళ్లతో ఆడనెమలి గుడ్లు పెడుతుందని ఒకడు అంటాడు. ఒకడంటాడు గబ్బిలము నోటితోనే తిని నోటితోనే విసర్జిస్తుంది అంటాడు. వీళ్ళందరినీ సైన్స్ వ్యతిరేకమమ్మా దీనికి. మొత్తం అవన్నీ వాళ్ళు చెప్పేది బూటకాలు కాదంటారా సార్? కాదు కదా, అది కాదు కదా. ప్రకృతి పరంగా ఇతర పక్షులు ఎలాగైతే పిల్లల్ని కంటాయో నెమలి కూడా అట్లనే పిల్లలు కంటది. గబ్బిలం నోటుతోనే తిని ఎక్కడి నుంచి విసర్జనం చేయాలో అక్కడి నుంచే చేస్తుంది. కానీ చాలా వరకు ఇవే ఎక్కువ వినిపించి ఇదంటే తప్పు అని ఆయన చెప్పు తీసుకుని కొట్టాలా. ఇదిరా చెప్పు తీసుకొని కొట్టి నువ్వు తప్పు, ఇది తప్పు చెప్పాను. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నేను మీ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను అంటే సార్, మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి ఇది ఇందే అని. ఎందుకంటే యూట్యూబ్ లో కొడితే వస్తాయమ్మా బోల్డ్ అన్ని. మరి ఇవి ఎందుకు ప్రచారంలో? అందుకనే వాడిని చెప్పు తీసుకుని కొట్టేవాళ్ళు లేక ప్రచారంలో ఉన్నాయి ఇవి. ఒకసారి వాడిని పిలిచి నువ్వు ఇది మాట్లాడావు కదా, ఇది విజం అని వీడియో చూపించి వాడిని కెమెరా ముందర చెప్పు తీసుకొని కొడితే ఇంకోసారి ఎవడో వాడిని నమ్మడు. చెప్పు తీసుకుని కొట్టడం అన్న అంత హార్ష్గా ఎందుకు మాట్లాడితే తప్ప వాళ్ళు మారేలా లేరు. ప్రజల్ని ఇంకా మూర్ఖత్వంలోకి తీసుకుపోతున్నారు. అంటే మళ్ళీ వెనకటి రోజుల్లోకి, రాతి యుగంలోకి తీసుకుపోతున్నారు దౌర్భాగ్యులు. భారతదేశాన్ని రాతి యుగంలోకి తీసుకెళ్తున్నారు ఈ దౌర్భాగ్యులు అందరూ. ఇప్పుడు ఏమన్నా అంటే కోవిడ్ సమయంలో మనమే ప్రపంచ దేశాలకి సాయం చేశాము. ఏమి పళ్ళేళ్ళు వాయించా, జనాలు నవ్వుతున్నారు, ప్రపంచంలో మొహం మీద వస్తున్నారు. నువ్వు పళ్ళేళ్ళు సపోర్ట్ చేస్తే కోవిడ్ పారిపోతుందా? ఎట్టిపోతుందమ్మా కోవిడ్కి చెప్పులు ఉన్నాయా? వాటికి ఏదైతే ఉందో దానికి కనిపెట్టారు కదా సార్. మనం సైన్స్ కదా, మందు విరుగుడు కనబడితే అది సైన్స్ అవుతుంది. వైరస్కి యాంటీవైరస్ కనబడితే అది సైన్స్ అవుతుంది. నువ్వు పళ్ళేళ్ళు వాయించినందుకు పోలేదు కోవిడ్. అదే ఇప్పుడు యాంటీవైరస్ అనేది కనిపెట్టావు, అది సైన్స్. అది హిందూ మతానికి సంబంధం లేదు. హిందూ మతానికి దానికి సంబంధం లేదు. అంటే హిందూ మతానికి సంబంధం ఉండాలంటే ఏంటి? ఇప్పుడు హిందూ మతాన్ని ఏదైనా మీరు మ్యాజిక్స్ లేకపోతే ఏమన్నా అదే చెప్తున్నా. వీళ్ళందరూ ఏమంటారంటే ఆర్యభట్ట జీరో కనిపెట్టాడని, మా పురాణాల్లో అది ఉన్నదని, మా పురాణాల్లో ఇది ఉందని చెప్తారు. పురాణాల్లో ఒకవేళ అది ఉంటే అది సైన్స్. ఈ రోజున APJ అబ్దుల్ కలాం భారతదేశం మిసైల్ మ్యాన్, భారతదేశానికి ఈ మా పృథ్వీ ఆకాశ్ ఇవన్నీ కనిపెట్టినాడు. అది హిందువా ఆయన ముస్లిం అవి? అది సైన్స్. అది మీరు ఇట్లాంటి నిజాలు మాట్లాడుతుంటే ఇవన్నీ వీటిని ఎవరు ఒప్పుకోరు. సరే, ఒప్పుకోకపోతే అధోగతి పాలవుతుంది దేశం. దేశద్రోహం అన్న. అందుకనే మన ఛానల్లోనే మన ఒక వేరే యాంకర్ ఇంటర్వ్యూ చేసింది. ఈ జాతకాలు, ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ దేశద్రోహం. ఈ రాధా మనోహర్ దాసు, వేణుస్వామి వీళ్ళు చెప్పేవన్నీ వీళ్ళందరూ దేశద్రోహులమ్మా. సార్ మన జాతకం అనేది మన ప్లాన్స్ మీద ఆధారపడి ఉంటుందని చెప్పి అందరు చెప్తూనే ఉంటారు. అదే ఆడిని పట్టుకొని ఫస్ట్ నవగ్రహాల్లో రాహుకేతు అంటున్నావు కదా, సౌరమండలం ఏవి చెప్పు రానాలా అవి చొక్కా పట్టుకుని అడగండి. అవి ఛాయాగ్రహాలు కదా సార్. ఏవి ఛాయాగ్రహాలు? ఇప్పుడు నీడలు పడడం వల్ల రాహుకేతు. నీడ అంటే ఏంటి? నీడ అంటే ఛాయాగ్రహం అంటే ఏంటి? నీడ. నీకు కూడా ఉంటుంది ఛాయాగ్రహం. నువ్వు నిలబడితే పడేది నీడని ఛాయాగ్రహం అంటారు తెలుగులో. అది సిరీనా లేకపోతే ఇంకోటి? అది నీడ అంటున్నావు కదమ్మా. ఓ గ్రహం అంటే అది ఛాయాగ్రహం అంటున్నావు కదా. ఛాయాగ్రహం అయితే అది వేరే గ్రహం అవుతుందా? అంటే దాని నీడ కాబట్టి దాని పేరే ఉండాలంటారు మీరు. ఇప్పుడు రాహుకేతు చంద్రుడికి సంబంధించిన ఉత్తర దక్షిణ ఇవి. సో అవి ఛాయాగ్రహాలు అయినప్పుడు అది చంద్రుడు అవుతుందా లేకపోతే వేరే గ్రహాలు అవుతాయి? అవి అది గ్రహం కాదు కదమ్మా, నీడ కదా. ఒక నీడతోని నీదెట్లా ఫ్యూచర్ డిసైడ్ అవుతుంది? ఎందుకు పూజ చేస్తున్నాం? ఇప్పుడు రాహు కేతు వల్ల గ్రహణాలు ఏర్పడతాయని.
మొన్ననే చూసాం కదా ఆ, చంద్రగ్రహణం అయిపోయింది, అవును. అంతకు ముందేమో సూర్యగ్రహణం అయింది. రాహు అనే గ్రహం ఏది సూర్యమండలంలో చంద్రమండలంలో సౌర్యమండలంలో రాహుకేతు గ్రహాల పేర్లు ఏంటి ఉన్నాయా అసలు? అవి లేవు. అవి లేనప్పుడు కేతు రాహు వల్ల గ్రహణాలు ఏర్పడుతున్నాయి చెప్తున్నారు మీరు. ఆ గ్రహణాలు రాహు మింగాడు, కేతు కక్కాడు, ఇవన్నీ ఎందుకమ్మా మాకు? అవి అసలు గ్రహాలే లేవు. అవి దానివల్ల గ్రహణాలు ఏర్పడవు. గ్రహణాలు భూమి కానీ చంద్రుడి వల్ల కానీ ఏర్పడతాయి. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు వస్తే సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇదేమో వాళ్ళ పుస్తకాల్లో ఇదే రాస్తారు. సైన్స్లో వాళ్ళ పిల్లలకి సైన్స్లో ఇదే రాయినా, ఇదే కరెక్ట్, లేకపోతే మార్కులు రావు, ఫెయిల్ అవుతావు, అడుక్కు తినాలా, చిప్ప పట్టుకోవాలా. వాళ్ళ పిల్లలకి ఇదే రాయిస్తారు. మళ్ళీ మనల్ని మాత్రం పిచ్చోళ్ళం చేస్తారు. సో ఇటువంటి వీళ్ళు దేశద్రోహులమ్మా, నంబర్ 1 దేశద్రోహులు వీళ్ళు. అందుకనే నాకు ఆయన అన్వేషణ అంటే చాలా ఇష్టం నాకు. కానీ ఆయన చాలా చాలా అంటే చాలా నీచంగా మాట్లాడుతున్నా కానీ ఆయన మాట్లాడే దాంట్లో సబ్స్టెన్స్ ఉంది. ఎందుకంటే ప్రపంచ దేశాల్లో ఎందుకు అంత అభివృద్ధి చెందాయి, భారతదేశం ఎందుకు వెనకబడి ఉంది అంటే ఆయన కొన్ని కారణాలు గ్రహించాడు. ఆయన భాషలో ఆయన చెప్తున్నాడు. ఆయన భాష కరెక్ట్ కాదు, ఆయన ఉద్దేశం కరెక్ట్, ఆయన భాష కరెక్ట్ కాదు, కానీ ఆయన చెప్పే ఉద్దేశం కరెక్ట్. అది రైట్. మరి మొత్తానికి అయితే ఈ పాస్టర్లు, ఈ మత ప్రబోధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇట్లాంటి చర్యలకు పాల్పడొద్దు, మీరు ఏదైనా ఉంటే మీరు చూసుకోవాలి, కానీ ఇలాంటివి మాట్లాడొద్దు అంటారు. అంతేనా? అంతే. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.